పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మామూలుగా నేను కొన్ని కోర్టు గురించి విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కోర్టులో తీర్పులు ఎలా ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదండి ప్రజలకి. చిన్న చిన్న ఎమర్జెన్సీ కేసులు అయితే చేస్తున్నారే కానీ ఇంపార్టెంట్ కేసులు, ల్యాండ్ సెటిల్మెంట్లు అసలు వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదండి. ఈ సంవత్సరాల తరబడి అట్లానే కేసులు నడుస్తున్నాయి, కానీ మనుషులు మాత్రం విపరీతంగా రోగాలు వచ్చి, నొప్పులు వచ్చి వాటి గురించి తిరిగి చేసి విపరీతంగా బాధలు పడుతున్నారే తప్ప వాటి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. చాలా అంటే కష్టపడుతున్నారు జనాలు. ఎన్ని కేసులండి! మన కబ్జాలు చేసుకున్న వాటిల్లో కూడా ల్యాండ్లలో ఇండ్లు కట్టి వాళ్ళు ఏళ్ల కొద్దీ గడుపుతున్నారు, అవి అమ్మేసుకుంటున్నారు, వాటి వల్ల లాభం పొందుతున్నారు తప్ప ఆ ల్యాండ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో అది ఎవరు కూడా ఆలోచించట్లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. జడ్జీలు కూడా ఉన్నారు, అసలు వాళ్ళకి ఏం వస్తుందో ఏమి రాదో కూడా తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వస్తారు, కుర్చీలో కూర్చుంటారు, 4 మాటలు మాట్లాడతారు, 4 పేపర్లు తిరిగేస్తారు, వెళ్ళిపోతున్నారు. ఆ జడ్జీలకు కూడా అవగాహన ఉందా లేదా, ఆలోచన ఉందా, ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎవరికి న్యాయం చేస్తే మంచి జరుగుతుందన్న ఆలోచన ఆ జడ్జీలకు కూడా లేదండి. జడ్జీలు ఎందుకు ఉంటున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏమీ రానివాడు కూడా ఒక జడ్జి అయిపోయి పీట మీద కూర్చుంటున్నారు. ఎక్కడ మళ్ళీ లంచాలు కావాలా, లేకపోతే ప్రాపర్టీలు కావాలా, మనుషుల జీవితాలు కావాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలా అన్న ఆలోచన ఏ జడ్జికి లేదు, ఏ కోశాన కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. వకీళ్ళు పోతున్నారు, పిచ్చి కుక్కల్లాగా నిలబడుతున్నారు ఆ జడ్జీల ముందు, కానీ ఒక 4 పేపర్లు కూడా తిరిగేసి అసలు ఆ కథ ఏంటి, అసలు ఆ విధంగా ఎందుకు జరిగింది, ఎందుకు కబ్జా చేశారు, ఆ స్థలంలో ఎవరున్నారు, ఇది ఎవరికి చెందాలి, ఎవరికి న్యాయం జరగాలి, ఎవరు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ పర్సను అని చెప్పని ఆలోచించి ఆ పేపర్లు చదివి వకీలు కొట్లాడేటప్పుడు ఆ వకీల్ని 4 మాటలు అడిగి దాన్ని ఆర్గ్యూ చేసి ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎవరికి న్యాయం చేస్తే మంచి జరుగుతుందన్న ఆలోచన ఏమాత్రం కూడా ఏ కోశాన కూడా జడ్జీలకు లేదు. ఏమీ రానివాడు కూడా వచ్చి జడ్జి అని కూర్చుంటున్నాడు. వకీళ్ళు మాత్రం పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగము? తల పోగొట్టుకున్నవాడు బాధపడాలా, లేకపోతే కోర్టు చుట్టూ తిరగలేక వకీళ్ళు కోట్లు వేసుకొని ఆ జడ్జీల చుట్టూ తిరగలేక వాళ్ళు బాధపడాలా, లేకపోతే రోడ్డు మీద పడ్డవాళ్ళు బాధపడాలా, లేదంటే ఎవరు బాధపడాలండి? దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరండి? దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరండి? ఎవరైనా ఉన్నారా? దేనికైనా కూడా అది గ్రహించరా? కోర్టు ఏం చేస్తుంది? ఉంటే జడ్జీలు ఉంటున్నారు, లేకపోతే లేదు. దాని గురించి పట్టించుకునే జడ్జీలు లేరు. అసలు ఏ మాత్రం అవగాహన ఉన్నవాళ్ళు కూడా అసలు జడ్జీలుగా లేరు. లేని వాళ్ళని పంపిస్తున్నారు, లేని వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. ఆ జడ్జీలు ఏం చేస్తున్నారో తెలీదు. ఏదో వస్తున్నారు, కూర్చుంటున్నారు, 4 పేపర్లు తిరిగేస్తున్నారు. దాన్ని చదవాలి, దాన్ని అసలు దాంట్లో ఏముంది, ఎవరికి న్యాయం జరగాలి, దాంట్లో ఏం చదివితే మనకి ఏం అర్థమవుతుంది, ఇందులో ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం చేయాలి అన్న ఆలోచనతో వాళ్ళు చూసి చూడడం చేత కాకపోయినా, చదవడం చేత కాకపోయినా కనీసం వకీలు చెప్పేదైనా విని, వకీలు గురించి అయినా మాట్లాడి, వకీల్ని ఈ విధంగా చేయవయ్యా అని చెప్పని ఒక 4 మాటలు రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. అంతే తప్ప ఏదో వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అంతవరకే. అంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగితే దానివల్ల ఎవరికి లాభం వస్తుందండి? ఎవరికి లాభం వస్తుంది చెప్పండి సార్, మీరే న్యాయం చెప్పండి. ఎంతవరకు న్యాయం చెప్తారో చెప్పండి మీరు. ఇది ఏమైనా బాగుందా? హైకోర్టు పేరుకి హైకోర్టు, సుప్రీంకోర్టు. హైకోర్టులో జడ్జీలు ఏం చేస్తున్నారు, సుప్రీంకోర్టులో జడ్జీలు ఏం చేస్తున్నారు? కింది కోర్టులు ఓడిపోతే హైకోర్టుకి ఏమంటారు, హైకోర్టుకు ఓడిపోతే సుప్రీంకోర్టుకి ఏమంటారు? అంటే ఈ కోర్టుల చుట్టూ తిరుగుకుంటూనే వాడి జీవితం నాశనం అయిపోవాలా? అసలు ఈ కోర్టులలో న్యాయం జరుగుతుందన్న ఆలోచన, న్యాయం జరుగుతుందన్న ఆశ, న్యాయం జరుగుతుందన్న మంచితనం అనేది అసలు లేకుండా పోయిందా? ఏంటండి ఇది ఏమి కోర్టు? ఇది న్యాయం ఏంది? ఈ ధర్మం ఏంది? ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది ధర్మం? న్యాయస్థానం అంటారే, న్యాయస్థానం ఎక్కడుందండి? న్యాయస్థానం ఎక్కడ కనపడుతుంది మీకు? న్యాయం ఎక్కడ కనపడుతుంది?
జడ్జీలే పనికిరాని జడ్జీలు ఉన్నారు. జడ్జీలు కూర్చున్నారు కుర్చీల మీద, గద్దెల మీద కూర్చుంటున్నారు. కానీ ఏమి రాని వాడు కూడా జడ్జి అయిపోతున్నాడండి. ఏమి రాని వాళ్ళని కూడా జడ్జీలు చేసి కూర్చోబెడుతున్నారండి. వాళ్ళకి అవగాహన ఉండదు, ఆలోచన ఉండదు. ఇప్పుడు ఎప్పటి నుంచో 45 ఏళ్ల నుంచి నడుస్తున్న కేసులు ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయంటే వాడు ఎన్నేళ్ళప్పుడు వేసి ఉంటాడా కేసు? ఎన్ని ఏళ్ళు తిరుగుతాడా కోర్టు చుట్టూ? వాడి చుట్టూ ఎంతమంది బాధ్యత గల వాళ్ళు ఉన్నారు? వాడి వెనకాల ఎంతమంది జీవితాలు నిలబడి ఉన్నాయి? వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న ఆలోచన ఆ మనిషికి ఉంటుంది కదా. ఆ మనిషికి ఆలోచన ఉండబట్టే కదా ఆ కోర్టు చుట్టూ తిరుగుతాడు. ఆలోచన లేకుండా తిరగడు కదా. ఆస్తి పోగొట్టుకుని, ఆస్తి పోయింది కాక వాడి జీవితాన్ని కూడా పోగొట్టుకుని, వాడి కుటుంబాన్ని పోగొట్టుకుని, వాడికి ఉన్న వాళ్ళని పోగొట్టుకుని, వీళ్ళందరినీ పోగొట్టుకుని కూడా ఆ కోర్టు చుట్టూ తిరిగితే ఏమన్నా న్యాయం జరుగుతుందా? న్యాయం జరిగిందా? ఇక్కడ జరిగిందండి న్యాయము. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడుంది న్యాయస్థానము? న్యాయస్థానం కాదది. అది ఒక బూత్ బంగ్లా అనుకోవాలండి. బూత్ బంగ్లా అనుకోవాలి. ఏది? హైకోర్టు ఒక బూత్ బంగ్లా అనుకోవాలి. సుప్రీంకోర్టు అయినా ఒక బూత్ బంగ్లా అనుకోవాలి తప్ప న్యాయం జరగదు. న్యాయం చెయ్యరు. న్యాయం చేయడానికి వాళ్ళకి మనసు రాదు, అవగాహన ఉండదు, ఆలోచన ఉండదు. తిరిగి 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 వాడు చచ్చిపోవాలి. వాడి శవానికి కూడా దండేయడానికి కనీసం రూపాయి మిగలదు. ఆ విధంగా చేస్తుంది హైకోర్టు, సుప్రీంకోర్టు. కింది కోర్టులో ఓడిపోతే ఆ కోర్టుకే, ఈ కోర్టుకే, ఈ కోర్టుకే. ఏ కోర్టుకి వేసుకుంటే ఏ కోర్టు న్యాయం చేసిందండి? ఏ కోర్టు నుంచి న్యాయం జరుగుతుంది? ఎవరండి న్యాయం చేసేవాళ్ళు? ఎవరండి? ఎవరు? ఏమనంటే కోర్టులోన డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకెంత ఇస్తావు, నాకెంత ఇస్తావు అంటే డబ్బులు ఇస్తే ఏ విధంగా అయినా కోర్టు కేసు చేసేయగలుగుతావా? డబ్బులు ఇవ్వకపోతే చెయ్యవా? అంటే ఇదేనా న్యాయస్థానము? ఇదేనా న్యాయము? ఇదేనా ధర్మము? ఇదేనా చట్టము? ఇదేనండి? ఇదేనా జరుగుతుంది ప్రపంచంలో? అసలు ఏమైనా అవగాహన ఉందా మీకు? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకండి ఈ విధంగా ప్రజల్ని సంపుకు తింటున్నారు మీరు? ఎందుకు తింటున్నారు? ఈ విధంగా సంపుకు తింటున్నారు. ఈ విధంగా జీవితాలు నాశనం చేసేస్తున్నారు. కాబట్టి కొంచెము న్యాయం జరిగేలాగా హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ న్యాయం జరిగేలాగా ఆలోచించి ముందుకొచ్చి ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలన్న ఒక మంచి మనసుతో, ఒక మంచి బుద్ధితో, మంచి జ్ఞానంతో, మంచి చదువుతో, మంచి ఎడ్యుకేటెడ్ లాగా ముందుకొచ్చి న్యాయం జరిపించండి. జడ్జీలు, వకీళ్ళను కూడా మీరు కించపరచొద్దు. ఎందుకంటే వాళ్ళ శాయశక్తిలో వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్న 4 మాటలు కూడా మాట్లాడకుండా ఫైల్ తీసి పక్కన పడేస్తున్నారు. నా కళ్ళతో నేను చూశాను. కానీ అది పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. జడ్జీస్, మీకు దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాను. ఏదైనా సరే కోర్టులో కేసు వచ్చిందనంటే దాన్ని మంచిగా మీరు మనసు పెట్టి పరిశీలించి ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం చేస్తే మనకు మంచి అవుతుంది అనేది మీరు ఆలోచించి ఆ కోర్టు కేసుని సెటిల్ చేసేయండి. కానీ సంవత్సరాల కొద్దీ మీరు పెట్టుకొని అనవసరంగా క్లయింట్లను బాధ పెట్టడము, ఇటు వకీలని బాధ పెట్టడము, ఆ కోర్టు చుట్టూ జనాలు తిరగడము, ఇదంతా బాగోలేదండి. దయచేసి మీరు ఆలోచించి, మీరు మనసు పెట్టి మంచి ఆలోచించి మంచి మార్గాన్ని చూపించండి ప్రజలకి. అంతేగాని ఒక దేవుడిలాగా ఆదుకోండి. కానీ ఈ విధంగా చేస్తే మాత్రము ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు న్యాయమూర్తులు అని అంటారు మిమ్మల్ని. దేవుడు అంతటి దేవుళ్ళు మీరు. కాబట్టి న్యాయము, ఎక్కడ న్యాయం ఉంది అనేది, ఎక్కడ అన్యాయం ఉందనేది గ్రహించి చదివి చూసి మీరు న్యాయం చేకూర్చాలని చెప్పని పదే పదే కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. నాలాంటి అబాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు న్యాయం జరిపించాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి, ఆశీర్వదించండి. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.